2 సినిమా తిరుపతిలో టీడీపీ వైసీపీ నేతల ఘర్షణకు కారణమైంది. శ్రీరామకృష్ణ థియేటర్లో టీడీపీ వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. అల్లు అర్జున్ సినిమాకు సపోర్ట్ గా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల్లో మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలుంచారు. మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. దీంతో టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఒక పక్క అటు పుష్ప 2 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తుంది, మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఏపీలో మాత్రం తిరుపతిలో పుష్ప 2 సినిమా కారణంగా వైసీపీ టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు, రాళ్లు కర్రలతో దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, ఇప్పటికే చూసుకుంటే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కారణంగానే పరస్పర దాడులకు దిగారు ఇరు వర్గాలు అని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ ఘర్షణలో ఎవరైనా గాయపడ్డారా? పోలీసు ఏదైతే వైసీపీ కార్యకర్త, వైసీపీలో సీనియర్ నాయకుడి కుమారుడు ఒకడు అహ్మద్ అనే వ్యక్తి పాకాలలోని రామకృష్ణ థియేటర్ ఎదురు ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఆ ఫ్లెక్సీలో అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయంటూ టీడీపీ శ్రేణులు అభ్యంతరం తెలియజేశాయి. ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ మధ్యలో ఫ్లెక్సీలో ఏర్పాటు చేస్తే అటువైపు మాజీ సీఎం జగన్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫోటోలు ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా కింద మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకు, అదేవిధంగా మంచి చేసి మోసపోయిన మాజీ ముఖ్యమంత్రి తాలూకు 2019కి సిద్ధం తగ్గేదేలే అంటూ ఫ్లెక్సీలో రాతలు కామెంట్స్ చేశారు. దీన్ని టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేసి ఆ ఫ్లెక్సీని తీసివేయాలంటూ కోరగా వైసీపీ నేతలు అంగీకరించకపోవడంతో టీడీపీ నేతలు ఆ ఫ్లెక్సీలు తీసివేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. ఏదైతే అహ్మద్ తన సన్నిహితులందరితోనూ ముందుగానే దాడికి సిద్ధం చేయించాడని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాళ్లు కర్రలతో పాటు వేడి నీళ్లను కూడా ఏదైతే టీడీపీ నేతల మీద చల్లాడని, వేడి నీళ్లు చల్లి రాళ్లు కర్రలతో దాడి చేశారంటున్నారు. ఈ సందర్భంగా తిరిగి టీడీపీ శ్రేణులు కూడా తిరగబడి రాళ్లు దాడులతో ప్రతిదాడి చేశారు. ఈ సందర్భంగా పాకాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. అదేదైతే పాకాల నుంచి వెళ్లే జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను సమన్వయపరిచి అక్కడి నుంచి పంపించి వేశారు. ఇరు వర్గాలపైన కేసులు కూడా నమోదు చేశామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇటు గుంతకల్లో కానీ ఇటు తిరుపతిలో కానీ ఈ విధంగా వైసీపీ ఏదైతే అల్లు అర్జున్ కు సపోర్ట్ గా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రాజకీయ రంగు పులుముకోవడంతో ఇది కొంత రాజకీయ అటు వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇటు థియేటర్ వద్దకు రావడం కూడా కొంత గొడవగా మారుతోంది. ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.